హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఒక 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. బిఫోర్ గోయింగ్ టు దట్, మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసిన స్టాక్స్ ఒకసారి మీరు చూసారంటే, కొన్ని స్టాక్స్ అసలు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎస్పెషల్లీ మన 15థ్ డిసెంబర్ మనం డిస్కస్ చేసేటి. మొన్న ఒక 1000 పాయింట్స్ పడింది కదా! అప్పుడైతే ఏవి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో మీరు డిస్కస్ చేసినప్పుడు మనం వెంటనే వెళ్లి ఆ మరుసటి రోజు బై చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ హౌ ఈస్ టుడేస్ మార్కెట్. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది? నిన్న చూసారంటే మొన్న 1000 పాయింట్స్ పడిపోయాయి. సో ఆ టైంలో మనం ఇవి స్ట్రాంగ్‌గా కనిపించినా కూడా ఆ రోజు ఏం చెప్పాను? ఐటీ స్టాక్స్ అండ్ ఫార్మా స్టాక్స్ మంచి స్ట్రాంగ్‌గా ఉన్నాయని చెప్పాను. కానీ ఆ మార్కెట్ క్రాష్‌లో ప్రతిదీ మినిమమ్ 5-10% లాసే ఇచ్చాయి. సో మనం ఒక 1 అవర్ మార్కెట్ ఓపెన్ అయ్యాక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వెయిట్ చేయాలి. అసలు మార్కెట్ ఎలా ఉందని. దాన్ని చూసి మనం మన మన లెవెల్స్ మనం అనుకున్న లెవెల్స్ వస్తేనే బై చేయాలి. లేదంటే లీవ్ ఇట్. ఎందుకంటే మనకి చాలా ఆపర్చునిటీ వస్తూనే ఉంటాయి. అండ్ ఆల్సో వాటెవర్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్ ఆహ్, ఆ అన్ని స్టాక్స్ కూడా ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీరు ట్రేడ్ తీసుకోవాలంటే మీరు అనలైజ్ చేసి మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోండి. నేనైతే ఎటువంటి మీకు స్టాక్స్ కొనమని గాని ఎటువంటి రికమెండ్స్ చేయడం లేదు. జస్ట్ ఇవన్నీ కానీ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఓకే. సో ఇప్పుడు మనం చూసామంటే కొన్ని స్టాక్స్ ఈ వైట్ కలర్‌లో ఉండేటివి ఇంకా అవి స్టిల్ రన్నింగ్‌లో ఉన్నాయని. ఇప్పటి వరకు అయితే ఈ బీపీసీఎల్ అయితే మనం ఫిక్స్ చేసుకున్న స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యి 7% లాస్ అయితే ఇచ్చింది. మిగిలినటివైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీల్, సన్ టీవీ, మొన్ననే రికమెండ్ చేసిన బిర్లా సాఫ్ట్ 15వ తేదీ మనం డిస్కస్ చేసాం. ఆల్రెడీ 30% ప్రాఫిట్‌లో ఉంది. సో నేనైతే ఈరోజు ఒక 50% ప్రాఫిట్ అయితే బుక్ చేస్తాను. ఎందుకంటే తెలియదు ఎంతవరకు వెళ్తుందనేది. ఓకే. సేఫ్ సైడ్ 50% బుక్ చేసి రిమైనింగ్ 50% మేబీ ఇది ఇంకా పైకెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా ఉంది ఐటీ. ఎందుకంటే ఐటీ సెక్టర్ అనేది ఇంకా స్ట్రాంగ్‌గానే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బిర్లా సాఫ్ట్ మంచి స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది నా వరకు. సో 50% బుక్ చేసి 50% ఇంకా ట్రెండ్‌ని కొనసాగిస్తాను. ఓకే. రిమైనింగ్ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ప్రస్తుతానికైతే ఈ మంత్ వరకు మనకు ఒకటైతే లాస్‌లో బీపీసీఎల్ ఒకటి -7% లాస్‌లో ఉంది. లాంగ్ టర్మ్ కోసం మనం కొన్ని డిస్కస్ చేసుకున్న పిడిలైట్ ఒకటి మర్చిపోయాను. పిడిలైట్ గాని ఒకటి డిస్కస్ చేసాం. ఇది ఇప్పటి వరకు ఇవన్నీ పోర్ట్‌ఫోలియో ఎస్పెషల్లీ పేజ్ ఇండస్ట్రీస్, పిడిలైట్ అయితే ఇవి మాత్రం మినిమమ్ 5-10 ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో. సన్ టీవీ ఒకసారి మీరు వీడియో చూడండి చెప్పాను. దట్ ఈస్ 6-1 ఇయర్ సమ్ 50% టార్గెట్ ఉంది మనకు. ఇవైతే మాత్రం దేర్ ఈస్ ఎనీ టార్గెట్. మార్కెట్ పడినప్పుడల్లా ఇవి పడినప్పుడల్లా ఇవి రెండే కాదు, ఇంకా నా లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఐ విల్ కీప్ ఆన్ యాడ్ హియర్. సో మార్కెట్ కొద్దిగా పడినప్పుడల్లా లైక్ పిడిలైట్ ఇండస్ట్రీస్, పేజ్ ఇండస్ట్రీస్, పిడిలైట్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉంది, హెచ్‌డిఎఫ్‌సి ఉంది. సో ఇలా కొన్ని యాడ్ చేస్తాను ఫ్యూచర్‌లో. ఈ మ ఈ షేర్స్ పడినప్పుడల్లా యాడ్ షేర్ క్వాంటిటీ అనేది యాడ్ చేస్తూనే ఉంటారనమాట. ఇవి మినిమమ్ 5-10 ఇయర్స్ లాంగ్ స్పాన్ ఆఫ్ టైమ్ కోసం. ఓకే. సో మనం ఈ మంత్‌లో డిస్కస్ చేసిన పర్ఫార్మెన్స్ ఇది వారి యొక్క స్టాక్స్. లెట్స్ సీ నౌ రిమైనింగ్ 2 స్టాక్స్. Few stocks today. One is Newland Laboratories. సో ఇది ఆల్మోస్ట్ 211 నుంచి 1000 లెవెల్స్‌కి వచ్చింది. మార్చిలో క్రాష్ అయిన తర్వాత. మీరు ఇక్కడ చూసారంటే 250 నుంచి ఇక్కడ నేను మధ్యలో ఇక్కడ ఎప్పుడో ఈ కన్సాలిడేషన్‌లో ఎంటర్ అయ్యాను. కానీ ఇమ్మీడియేట్‌గా ఇక్కడ అరౌండ్ 550, 600 దగ్గర అప్పుడు ఎగ్జిట్ అయిపోయాను నేను. ఓకే అనుకున్నాను ప్రాఫిట్. ఇక్కడ కొద్దిగా డౌన్ వచ్చినప్పుడు ఇక్కడ అమ్మేశాను. కానీ ఇది మళ్ళీ 600 నుంచి ఆల్మోస్ట్ 1000 వరకు, 1200 వరకు గాని వెళ్ళింది. 1300. సో నాకు మళ్ళీ డౌన్ వచ్చి ఇక్కడ మనకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఉంది ఇందులో. కానీ ఇమ్మీడియేట్‌గా బై చేయకండి. బై చేయకూడదు. ఈరోజు మార్కెట్‌ను అనలైజ్ చేసి ఎలా ఉంది, పాజిటివ్‌లో ఉందా అని. ఈ బ్రేక్ అయితే నేను ప్రెజెంట్ 1078 దగ్గర ఉంది. సో వన్స్ ఈ 1110 అబోవ్ బై చేసి ఈ 990 మీన్స్ 1000 అనేది స్టాప్ లాస్, అంటే 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తే మన ఫస్ట్ టార్గెట్ వచ్చి 100 పాయింట్స్ 1:1 రేషియో 1200 పాయింట్స్. వన్స్ ఈ 1200ని గాని బ్రేక్ చేసిందంటే మన ఇమ్మీడియేట్‌గా
మన నెక్స్ట్ టార్గెట్ వచ్చి 1300 పాయింట్స్, మీన్స్ 1:1 ఆర్ మేబీ 1:2 మనం అయితే ఈ స్టాక్ ఇది ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయాలి. ట్రెండ్ లైన్ బ్రేక్ చేయాలంటే మినిమం మన ఇక్కడ గ్రీన్ లైన్ ఉంది కదా, గ్రీన్ లైన్ అనేది మన బయింగ్ పాయింట్ 11 మినిమం 11-10 అబోవ్ బై చేయాలి. ఈ రెడ్ లైన్ అనేది మన స్టాప్ లాస్, ఇవి బ్లూ లైన్స్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. సేమ్ స్టాక్ మనం పాయింట్ రెన్కో చార్ట్ లో కానీ చూసామంటే ఇది 1% రెన్కో చార్ట్, న్యూలాండ్ ల్యాబొరేటరీస్. ఇక్కడ చూసారంటే మంచి స్వింగ్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది 1080 దగ్గర. సో మనం వెంటనే బై చేయగలదు. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది 1080. సో ఇంకో బ్రిక్ ఏర్పడినివ్వండి. ఇంకో బ్రిక్ ఏర్పడాలంటే అట్లీస్ట్ ఇది 1100 వరకు వెళ్ళాలి. సో అబౌవ్ 1100 మనం బై చేస్తే యాజ్ పర్ రెన్కో చార్ట్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 1170, సెకండ్ టార్గెట్ వచ్చి ఇది ఇక్కడ ఉంది కదా, ఇది బ్రేక్ చేసిందంటే ఇది బ్రేక్ చేసి మళ్ళీ సస్టైన్ అవుతూ వన్ మోర్ బ్రిక్ ఏర్పడింది అంటే అరౌండ్ 1190 మీన్స్ 1200. సేమ్ థింగ్ హియర్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా 1200 అనేది. సో వన్స్ అది బ్రేక్ అయిందంటే 1300 అనేది మన నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. సేమ్ థింగ్ మనం పాయింట్ అండ్ ఫిగర్ లో కానీ రివ్యూ చేసామంటే, నేను జనరల్ గా షార్ట్ టర్మ్ కోసం రెన్కోలో 1%, ఇక్కడ వచ్చి 0.5% వాడతాను. సరే, ఇక్కడ చూసారంటే కరెక్ట్ గా బ్రేక్అవుట్ కు రెడీగా ఉంది. సో డబుల్ బాటమ్ ఏర్పడడానికి అంటే మన ప్రీవియస్ ఇది హై అనమాట. ఇది కానీ ఇంకా బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయిందంటే ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఇది బ్రేక్ అయ్యి వన్ మోర్ క్యాండిల్ అనేది ఏర్పడాలి. అంటే మనకు అరౌండ్ బ్రేక్ అయిందంటే మనకి ఇక్కడ ఇండికేషన్ కానీ ఇస్తుంది డబుల్ టాప్ బాటమ్, డబుల్ టాప్ బై అంటారు దీన్ని. సో వన్స్ ఇది బ్రేక్ అయింది అంటే మేబీ అరౌండ్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సేమ్ థింగ్ 1100 అబౌవ్ బై చేస్తాం. మన టార్గెట్స్ వచ్చి ప్రీవియస్ స్వింగ్ 1160. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట కొద్దిగా అప్ మూవ్ను. సో ఇది ఇక్కడ కానీ రెడీగా బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది. పాయింట్ అండ్ ఫిగర్ లో కానీ మనకు క్లియర్ కట్ గా బ్రేక్ అగైన్ ఇమ్మీడియట్ గా బై చేయకూడదు. బై చేయమని కాదు, మనకి ఇక్కడ క్లియర్ కట్ గా బ్రేక్అవుట్ అవ్వాలి. ఇప్పుడు మనం 3 చార్ట్ చూసాం, రెన్కో ఆర్ మేబీ నార్మల్ క్యాండిల్ స్టిక్ ఆర్ మేబీ పాయింట్ అండ్ ఫిగర్, ఎవ్రీథింగ్ ఈజ్ సజెస్టింగ్ మీ బై అబౌవ్ 1100, నాట్ ఇమీడియట్లీ, మినిమం 1100 అబౌవ్. ఓకే, వెయిట్ చేద్దాం, చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుందో. ఒకవేళ ఎగ్జిక్యూట్ అయిందా ఓకే, అదర్వైజ్ లీవ్ ఇట్. ఓకే, నో నీడ్ టు థింక్ అబౌట్ దిస్ వన్. ఇంకొకటి వచ్చి టొరెంట్ ఫార్మా. ఇది కూడా మంచి బ్రేక్అవుట్ ఇవ్వడానికి అయితే ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ రెడీగా ఉంది. ఓకే, ఫ్రమ్ లాస్ట్ ఆగస్ట్ నుంచి మీరు చూసారంటే ఒక కన్సాలిడేషన్ ఫేస్ లోనే ఉంది. 3000 నుంచి మనకి ఇక్కడ 24 వరకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా అప్ మూవ్మెంట్ ఉంది. సో ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ చేసింది అంటే అరౌండ్ 2820 అబౌవ్. సో ఇది బ్రేక్ చేసి సస్టైన్ అవ్వాలంటే 2820 to 30. ఓకే, 20 to 30 ఈ మధ్యలో ఈ రేంజ్ లో మనకు సస్టైన్ అయ్యింది అంటే ఈ రోజు లేదా రేపు ఎప్పుడైతే ఓకే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి పైకి వెళ్ళాలన్నమాట. సో మనం అప్పుడు దాన్ని బయింగ్ ఆపర్చునిటీగా తీసుకొని మనం ఒక 5 to 10% ఎక్స్పెక్ట్ అయితే మన ప్రీవియస్ స్వింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే అప్ టు 3000 వరకు. బట్ స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అనేది ఫాలో గానే అవ్వాలి. ఇందులో పెద్ద రిస్క్ అండ్ రివార్డ్ 1:1 రేంజ్ లో ఉంది. సో స్మాల్ ప్రాఫిట్ వచ్చిన వెంటనే మనం ఎగ్జిట్ అయినా సరిపోతుంది. ఓకే, ఆర్ లేదా అది మీరు ఎలా ఫాలో అవుతారో అది మీ చాయిస్. సేమ్ థింగ్ మనం ఒకసారి ఇక్కడ కానీ చూద్దాం. పాయింట్ అండ్ ఫిగర్ 1% లో మీరు చూసారంటే ప్రీవియస్ స్వింగ్ ను కరెక్ట్ గా బ్రేక్అవుట్ లెవెల్లో ఉంది. చూసారా, ఇది నా ప్రీవియస్ స్వింగ్. సో ఇది మీరు చూసారు నార్మల్ చార్ట్ లో మీరు హయ్యర్ హైస్ ఫామ్ చేయడం అంటారు కదా, సేమ్ థింగ్. చూసారంటే ఇది పైకి వెళ్ళింది, కింద పడింది, పైకి వెళ్ళింది, కింద పడింది. బట్ ప్రీవియస్ లోన్ అయితే బ్రేక్ చేయలేదు. మళ్ళీ పైకి వెళ్ళింది అంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళడం. సేమ్ థింగ్ చూసారంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళింది, కింద పడింది, ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. బట్ సస్టైన్ అవ్వలేక కిందికి వచ్చింది. ప్రీవియస్ హైని బ్రేక్ చేసి అట్ ది సేమ్ టైం మనకి ఎప్పుడైతే ప్రీవియస్ లోను బిలోకి వెళ్తుందో అప్పుడు మనం దాన్ని సెల్లింగ్ ఆపర్చునిటీ కిందకి తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏముంది, ప్రీవియస్ లోన్ అయితే
టచ్ అవ్వలేదు, మళ్ళీ పైకి వెళ్ళింది, రెడీ టు బ్రేక్అవుట్. సో మనం అందుకే ఇమీడియట్ గా బై చేయకూడదు. సో ఇది క్రాస్ అవుతూ ఇంకో బ్రిక్ అనేది ఓపెన్ అవ్వాలి. సో అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ వచ్చి 2890, దట్ మీన్స్ 2900. సెకండ్ టార్గెట్ వచ్చి 3000 యాజ్ పర్ రెన్కో చార్ట్ 1%. సేమ్ థింగ్ మనం ఇక్కడ చూద్దాం. పాయింట్ అండ్ ఫిగర్ లో జనరల్ గా నేను రెన్కో వచ్చి 1% ఫర్ షార్ట్ టర్మ్, పాయింట్ అండ్ ఫిగర్ 0.5% వాడతాను. సో మీరు ఇక్కడ చూసారంటే యాజ్ పర్ దిస్ వన్ వెరీ షార్ట్ టర్మ్ 0.5 అనేది వెరీ షార్ట్ టర్మ్. మినిమం 1 కొద్దిగా షార్ట్ టర్మ్ దానికోసం 1% వాడతారు. నేను మాక్సిమం 5 to 10% ప్రాఫిట్ కోసం జనరల్ గా 10% అరౌండ్ చూస్తుంటాను కాబట్టి వెరీ షార్ట్ టర్మ్ కాబట్టి నేను 0.5 వాడతాను ఇక్కడ అనమాట. బట్ జనరల్ గా 1% అలా వాడతారు కొందరు. సో మనకి ఇక్కడ చూసారంటే ఇక్కడైతే క్లియర్ కట్ బ్రేక్అవుట్ అనేది అయితే వచ్చింది. బట్ స్టిల్ వెయిట్, లెట్స్ సీ మార్కెట్. ఇక్కడ మీరు చూసారంటే ఇది కానీ జస్ట్ లైక్ హయ్యర్ హైస్ ఫామ్ అన్నట్టు. హై ఫామ్ అయింది, కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి ప్రీవియస్ హైని అయితే బ్రేక్ చేసింది 0.5 చార్ట్ లో. బట్ లెట్ ఇట్ బి సస్టైన్, లెట్ బి వన్ మోర్ పాయింట్ అయితే ఏర్పడినివ్వండి. సో అప్పుడు మనం డిస్కస్ చేసుకున్న కొద్దిగా సస్టైన్ అవుతే అప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ కిందికి వెళ్ళి 5 to 10% అయితే ప్రీవియస్ హై. అగైన్ హియర్ యూ కెన్ సీ 2 times ఈ హైని అయితే టచ్ చేసింది కానీ వెళ్ళలేకపోయింది. సో ఇది ఒక రెసిస్టెన్స్ గా మనకు ఉంటుంది. సో వన్స్ ఇక్కడికి రీచ్ అయ్యి మీకు కానీ మార్కెట్ కిందికి వస్తుంది అనిపిస్తే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా వన్స్ ఈ ప్రీవియస్ 2 times టచ్ అయిన ఈ హై అయితే ఏదో దాన్ని బ్రేక్ చేసిందంటే మనం ఇమీడియట్ గా యాజ్ పర్ సేమ్ థింగ్ మనం అక్కడ కానీ డిస్కస్ చేసుకున్నాం కదా, 3000 అనేది మన ఇమీడియట్ మన సెకండ్ టార్గెట్ అనేది అవుతుంది. బట్ ఫాలో సార్ 6 స్టాప్ లాస్. సో యాజ్ పర్ దిస్ వన్ వన్స్ రివర్స్ అయిందంటే గన ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే ఈ 2650 కానీ బ్రేక్ చేసిందంటే ఇమీడియట్ గా మనం అయితే ఎగ్జిట్ అయిపోవాలి. అప్పుడు లోయర్ బాటమ్ ఫామ్ అయినట్టు. ఇక్కడ చూసారంటే ఒక రెడ్ లైన్ ఉంది కదా, ఇది ప్రీవియస్ లోన్ కానీ బ్రేక్ చేసుకుంటూ కిందికి వచ్చిందంటే అది డౌన్ సైడ్ లోకి వెళ్తుంది అని అర్థం. ఓకే, సో 2650 అయితే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ గా వాడాలి. లేదా మీకు మీ టూల్స్ వేరే యూజ్ చేస్తుంటే యాజ్ పర్ యువర్ రిస్క్ అండ్ రివార్డ్ యూ కెన్ యూస్ యువర్ ఓన్ స్టాప్ లాసెస్. ఓకే ఫైన్ సార్. సేమ్ థింగ్ మీరు ఒకసారి ఇక్కడ కానీ చూడొచ్చు. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ట్రెండ్ ఫార్మా బుల్లిష్ లో ఉందో ఎలా ఉందో చూద్దాం ఒకసారి. జస్ట్ ఓన్లీ మన జస్ట్ క్రాస్ చెక్. ఇక్కడ మనీ కంట్రోల్ సెంటిమెంట్ ఎలా ఉంది ఆ స్టాక్స్ మీద అని అంతే. జస్ట్ మనకి ఇక్కడైతే వెరీ బుల్లిష్ గా ఉంది డైలీలో, ఐ మీన్ షార్ట్ టర్మ్ అనుకోవచ్చు. వీక్లీ, మీడియం టర్మ్ ఆల్సో వెరీ బుల్లిష్ అండ్ లాంగ్ టర్మ్ మంత్లీ ఆల్సో వెరీ బుల్లిష్. సో అలాగే మనం ఇంకోటి చూసామంటే న్యూల్యాండ్. ఒకసారి దాన్ని కానీ జస్ట్ చెక్ చేద్దాం అంటే ఎలా ఉందని. బట్ ప్రజెంట్ అయితే ఫార్మా అండ్ ఐటీ మంచి బుల్ రన్ లో ఉన్నాయి సార్. ఎక్కడది? సో డైలీలో అయితే న్యూట్రల్ ఉంది, అంటే అలా డౌన్ సైడ్ కాదు, అప్ సైడ్ కాదు, ప్రజెంట్ న్యూట్రల్లో ఉంది. వీక్లీ ఆల్సో న్యూట్రల్, మంత్లీ వచ్చి వెరీ బుల్లిష్ లో ఉంది. ఇది జస్ట్ మనకు ఒక అండర్స్టాండింగ్ కోసం అంతే. ఓకే ఫైన్. మీరు కావాలంటే అలా క్రాస్ వెరిఫై కానీ చేయొచ్చు మీరు మనీ కంట్రోల్లో వెళ్ళి. ఇక్కడ మీకు హోప్ మీ అందరికి తెలిసే ఉంటుంది. నో నీడ్ టు డిస్కస్ ఎనీథింగ్ అబౌట్ మనీ కంట్రోల్. ఓకే ఫైన్ సార్. అగైన్ ఇవన్నీ వెంటనే ఈ 2 స్టాక్స్ కొనమని అయితే నేను ఎటువంటి రికమెండేషన్ చేయడం లేదు. చూడండి ఫస్ట్ మీరు అనలైజ్ చేయండి. మీకు ఒకవేళ కొనే ఉద్దేశం ఉంటే కనుక ఈ 2 స్టాక్స్ ట్రేడ్ చేసే ఉద్దేశం ఉంటే ఫస్ట్ వెయిట్ చేయండి 1/2 hour to 1 hour, మార్కెట్ సస్టైన్ అవ్వనివ్వండి. సో మార్కెట్ మూమెంట్ ను బట్టి మనం అనుకున్న లెవెల్స్ వస్తేనే బై చేద్దాం, లేదా లీవ్ ఇట్. మేబీ టుమారో విల్ సీ వన్ మోర్ స్టాక్. నో నీడ్ టు హరీ. ఓకే సార్, థ్యాంక్ యూ.